ఫండ్స్ వచ్చాయి కదా అని సంబరపడ్డం కాదు, వచ్చిన ఫండ్స్ ని బాగా యూటిలైజ్ చేసి కంపెనీకి మళ్ళీ ప్రాఫిట్ వన్ వెంచర్ నిచ్చేసి అప్పుడు పండగ చేసుకోండి. బావా, అమ్మన్న మాటలు మనం నిజం చేద్దాం. మనం ఆఫీస్కి వెళ్దాం కదా, స్టార్ట్ అవుదామా? నువ్వు అంబిక అత్తయ్యతో వెళ్ళు, నేను మావయ్య లక్ష్మి కలిసి వస్తాం. లక్ష్మితో పాటు వస్తావా బావా? దానికి ఏ రోజు ఉంటుంది చూడు. రా సహస్ర. విహారీ, ఒక్కసారి అలా అయిపోయావేంటి? అత్తయ్య, అది వదినకి ఒంట్లో బాలేదేమో, లేకపోతే అలా ఎందుకు మాట్లాడతారు? మీరు హ్యాపీగా వెళ్ళండి, మీ అమ్మతో నేను మాట్లాడతాను. ఏమండి? పద విహారీ. లక్ష్మి పదమ్మా. వస్తాం అత్తయ్య. లక్ష్మి వల్ల ఈరోజు 100 కోట్ల ఫండ్స్ వస్తున్నాయి. ఇదిగోమ్మా, స్వీట్ తీసుకోమ్మా. వదినా? ఏంటి వదినా, నీకు ఒంట్లో ఏమన్నా బాగోలేదా? బానే ఉంది వసుదా. నాకైతే మీరు బాగున్న మనిషిలా కనిపించట్లేదు. వదినా, మీరు చాలా డల్గా కనిపిస్తున్నారు. ఎక్కువ బయటికి రావట్లేదు, అందరిలో కలవట్లేదు, చొరవగా ఏ పనులు చూసుకోవట్లేదు. ఏదో తెలియని విచారం మీ మొహంలో కనపడుతుంది వదినా. మీకంతా బానే ఉందా? మాకు చెప్పకుండా ఏమైనా దాస్తున్నారా? చెప్పండి వదినా. అదేం లేదు వసుదా, నాకంతా బానే ఉంది. మీకంతా బానే ఉంటే ఇంతకు ముందు లక్ష్మి వల్ల విహారీకి మన కంపెనీకి బ్యాంకు నుంచి డబ్బులు వచ్చాయి అంటే మీరు మామూలుగా ఉంటే పెద్ద పండగ చేసేవారు కదా. అలా ఏమీ మాట్లాడకుండా కామ్గా వచ్చేసారెందుకు? వసుదా, నాకెలాంటి అనారోగ్యం లేదు. కాకపోతే నేనెక్కువగా రియాక్ట్ అయితే పద్మాక్షి వదిన ఎక్కడ మళ్ళీ లక్ష్మిని విహారిని మాటలు అంటుందోనని కామ్గా ఉన్నానంతే. అంతే కదా వదినా, ఇంకేం లేదుగా. నీకు తెలియకుండా ఏముంటుంది వసుదా, అంతే, ఇంకేం లేదు. అబద్ధాన్ని చెప్పడం ఎంత కష్టమో, ఇలాంటప్పుడు నిజాన్ని దాచడం అంతకంటే చాలా కష్టం. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఆ మర్నాడు, ఎప్పుడైనా విహారీ లక్ష్మిలకి పెళ్ళైపోయిందనే నిజం ఇంట్లో తెలుస్తుంది. తెలిస్తే ఎవరు ఎలా రియాక్ట్ అవుతారో, అసలు ఈ కుటుంబం ఏమైపోతుందో, సహస్ర ఏం చేసుకుంటుందో, ఇవన్నీ ఆలోచిస్తుంటే అయ్యో నా బుర్ర పనిచేయట్లేదు. అయ్యో దేవుడా, అసలు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడేం చేయాలి? అమ్మగారు, అమ్మగారు, తొందరగా బయటికి రండి అమ్మా. అమ్మగారు. ఏంట్రా, ఏమైంది? ఒకసారి టీవీ న్యూస్ పెట్టండి అమ్మా. బ్రేకింగ్ న్యూస్. గ్లోబల్ బ్రాండ్ స్టేటస్ ను నిలబెట్టిన వీక్రాఫ్ట్ విహారీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి ఇన్వెస్ట్మెంట్ ఇవ్వడానికి పోటీ పడ్డ బ్యాంకర్లు. రెండు రోజుల క్రితం చిన్న పొరపాటుని భూతద్దంలో పెట్టి చూసి బ్లాక్ లిస్ట్ లో పెట్టిన 3 బ్యాంకర్లు. ఈ పాజిటివ్ రెస్పాన్స్ తో విహారీ గ్రూప్స్ షేర్స్ మళ్లీ పూర్వస్థితికి వస్తున్నాయి. ఈ పురోగతి అంతా విహారీ గ్రూప్ ఆఫ్ ఎండి లక్ష్మి వలన సాధ్యమవుతుందని మార్కెట్ వర్గాలు అనుకున్నట్టు సమాచారం. చూసినారమ్మా, లక్ష్మం వల్లే మళ్ళీ విహారీ బాబు గారి వ్యాపారం నిలబడిందట.
లక్ష్మి అనుకున్నది సాధించింది వదినా. ఎక్కడైతే తను పడిందో అక్కడే నిలబడి మనల్ని మన బిజినెస్ని నిలబెట్టింది. తనని ఎండీగా విహారీ తీసుకోవడం సరైన నిర్ణయం అనేలా లక్ష్మి మన బిజినెస్ని డెవలప్ చేస్తుంది వదినా. చాలు, ఇంకా ఆపవే. ఆపు. అదేదో చిన్న పని చేస్తే ఆకాశానికి ఎత్తేస్తారు. అక్క, నువ్వు కోపంతో లక్ష్మి గురించి అలా అంటున్నావు కానీ కాసేపు కోపాన్ని పక్కన పెట్టి తను సాధించింది చూడు. ఏంటే అది సాధించింది? నువ్వు మాట్లాడేది? దాని ప్లేస్ లో నా కూతుర్ని తీసుకురావాలి. దాన్ని కాదని ఆ శని దరిద్రపు దాన్ని ఎండీ సీట్లో కూర్చోబెట్టాడు విహారీ. అదేమో 2 రోజుల క్రితం నిర్లక్ష్యంతో మన కంపెనీని సర్వనాశనం చేయబోయింది. మళ్లీ విహారీ కలగజేసుకుని నిలబెట్టే ప్రయత్నం చేశాడు. అది జరిగింది. అదేదో చేసిందంట, చేసింది. దాన్ని వీళ్లు నెత్తిన పెట్టుకుని ఊరేగుతున్నారు. అసలు ఆ దరిద్రాన్ని తెచ్చి ఇంట్లో పెట్టి తలకెక్కించింది ఈ మహాతల్లి. అదేమో ఇప్పుడు నా కూతురికి పోటీ వస్తూ తైతక్కలాడుతోంది. వదినా, సహస్రకెప్పటికీ లక్ష్మి పోటీ కాదు. సహస్ర విహారికి భార్య, నా కోడలు. ఎవరూ తనకు సాటి రారు. తనతో లక్ష్మిని అస్సలు పోల్చొద్దు.